సో రైట్ఫుల్ ఏజ్ ఫర్ ఐవీఎఫ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు సక్సెస్ ఏజ్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. కానీ ఒక కపుల్ ఇన్ కేస్ వాళ్ళు దూరంగా ఉండి బికాస్ ఆఫ్ దేర్ ఆక్యుపేషన్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ వర్క్ ఉన్నట్లయితే వాళ్ళు ఐవీఎఫ్ కి చూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే టైం టు ప్రెగ్నెన్సీ, టీటీపీ అనేసి అంటాం. టైం టు ప్రెగ్నెన్సీ అనేది షార్టన్ ఉంటది అనమాట ఐవీఎఫ్ లో. ఎందుకంటే చాలా వరకు అంటే ఎగ్ ఫర్టిలైజేషన్ విత్ స్పర్మ్, ఎంబ్రియో ఫార్మేషన్, గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియో, డే ఆఫ్ ఎంబ్రియో, ఇవన్నీ మనకి ఐవీఎఫ్ లో చాలా చాలా క్లోజ్ గా చూసుకొని మనము చేస్తాం అన్నమాట. ఈ ఎంబ్రియో విచ్ ఇస్ దేర్ డైరెక్ట్ గా యూట్రస్ లో పెట్టినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా ఉంటది. సో ఏదన్నా వేరే కండిషన్స్ వర్క్ పరంగా లేదంటే జాబ్ పరంగా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు కపుల్స్ అన్నప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ చూస్ చేసుకున్నప్పుడు ఉన్న వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ అంటే వాళ్ళ ఓన్ ఎగ్, వాళ్ళ ఓన్ స్పర్మ్ తోటే మనం వాళ్ళ ఓన్ బేబీని తయారు చేసుకున్న ఛాన్సెస్ హైయెస్ట్ ఉంటుంది అనమాట ఐవీఎఫ్ లో. లేదు ఆఫ్టర్ ది వర్క్ లేదంటే ఆఫ్టర్ ది షిఫ్టింగ్ ఇన్ టు వన్ ప్లేస్, ఇదంతా చూసుకున్నప్పుడు ఏజ్ ఆఫ్ ది ఫీమేల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇదేమన్నా అడ్వాన్స్ అయినప్పుడు వాళ్ళ ఓన్ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది ఈవెన్ త్రూ ఐవీఎఫ్.